మేయర్ అవిశ్వాస తీర్మానం వేళ విశాఖ రాజకీయం రసవత్తరంగా మారింది. క్యాంపు పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల క్యాంపులో ఉన్నారు. అయితే క్యాంపు పాలిటిక్స్ విషయంలో జనసేన కార్పొరేటర్లు రెండుగా చీలిపోయారు. మొత్తం 11 మంది జనసేన కార్పొరేటర్లు ఉండగా 3 కార్పొరేటర్లు మాత్రం క్యాంపు పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. క్యాంపు పాలిటిక్స్ జనసేన పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని శిరసా వహిస్తూ క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉన్నామంటున్న జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినప్పటి నుంచి విశాఖలోని రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే తమ కార్పొరేటర్లను వైసీపీ శ్రీలంక తరలించగా టీడీపీ మలేషియాకు తరలించింది. అయితే క్యాంపు రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని జనసేన ప్రకటించింది. అయితే తాజాగా క్యాంపు రాజకీయాలు కూడా తెరతీసిందని తెలుస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పార్టీ సీనియర్ నేత కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ ఉన్నారు. మనతో సమాచారం తెలుసుకుందాం. మీరు కూడా క్యాంప్ రాజకీయాలకు తెర తీశారని తెలుస్తుంది. అసలు ఎంతమందిని తరలించారు, ఎక్కడికి తరలించారు మీ కార్పొరేటర్? జనసేన కార్పొరేటర్లు ఎవరు కూడా క్యాంప్ రాజకీయాలకి వెళ్ళకూడదని చెప్పి సాక్షాత్తు మా జనసేన పార్టీ పిఏసి చైర్మన్ రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలోనే మార్చి 30వ తారీఖున మా విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలోనే పూర్తి స్థాయి సమీక్షా సమావేశం ఈ యొక్క ఏదైతే అవిశ్వాస తీర్మానం గురించి పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనం క్యాంప్ రాజకీయాలకి దూరం, మన సిద్ధాంతాలకి క్యాంప్ రాజకీయాలు అన్నవి ఎప్పుడు కూడా ముడిపడి ఉండవు. మనం పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, ఆయన నిర్ణయం మేరకు మనందరం కూడా కట్టుబడి ఉంటాం. కాబట్టి మన అటువంటి సంస్కృతికి తావివ్వకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో మాకు దశ నిర్దేశించడం జరిగింది. పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి 3 కార్పొరేటర్లను కూడా క్యాంప్ రాజకీయాలకి దూరంగానే ఉన్నాం. పార్టీలోకి వచ్చినటువంటి కొంతమంది వైసీపీ నుంచి వచ్చినటువంటి పార్టీకి జనసేన పార్టీలో చేరినటువంటి వాళ్ళు 4 వెళ్ళారనేటువంటి సమాచారం ఉంది. పార్టీ నిర్ణయం తీసుకుంటారు. వెళ్ళినటువంటి వాళ్ళ వ్యక్తుల మీద దాని గురించి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. క్యాంపు రాజకీయాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి జనసేన పార్టీకి లేదు. మీరు ఒకవైపు లేదు అని అంటున్నారు, మీ హైకమాండ్ క్యాంప్ రాజకీయాలకు దూరం అంటున్నారు. కొంతమంది వెళ్ళారని తెలుస్తుంది, మరి కొంతమంది కూడా వెళ్తారని తెలుస్తుంది. అసలు ఏంటి సార్ ఈ కన్ఫ్యూజ్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చాలా నిబద్ధతో కూడుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే తీసుకున్నారో, పార్టీలో అటువంటి సిద్ధాంతాలు మనకు లేవు అని చెప్పన్నారు. పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి నేను కానీ, దల్లి గోవిందరెడ్డి కానీ, లేదంటే బీసెట్టి వసంతలక్ష్మి కానీ, మేము 3 కూడా క్యాంప్ రాజకీయాలు దూరం అని చెప్పి పూర్తి స్థాయిలో ఇక్కడ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఇక్కడే ఉన్నాం. పార్టీ అధిష్టానం ఇచ్చిన నిర్ణయం మేరకు రేపు 19 తారీఖున, అలాగే 20వ తారీఖున జరిగినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానం ఓటింగ్లో ఏ విధంగా మా యొక్క పాత్ర పోషించాలన్నది కూడా పార్టీ జనసేన పార్టీ అధినాయకులు మాకు ఆదేశాలు జారీ చేస్తారు. అయితే క్యాంప్ రాజకీయాల విషయంలోని జనసేనలోని కార్పొరేటర్లోని చీలిక వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే మీ 3 హైకమాండ్ మాటను శిరసా వహిస్తున్నారు. మిగిలిన వారు క్యాంప్ రాజకీయాలకు వెళ్ళారంటే అర్థం ఏంటి? ఇప్పుడు పార్టీ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి కోసమో, లేకపోతే ఏదో నాయకుడి మీద అభిమానం కోసం, నాయకుడి సిద్ధాంతాల కోసం వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు వెళ్ళారు అని అంటే మరి వ్యక్తిగత హోదాలో ఏ విధంగా వెళ్ళారు, పార్టీ నుంచి పర్మిషన్ తీసుకున్నారు లేదైతే నాకైతే సమాచారం లేదు. పార్టీకి ఖచ్చితంగా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పార్టీ నాయకుడు మాట ధిక్కరించినటువంటిది నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. క్యాంపు రాజకీయాలపై జనసేన కార్పొరేటర్లు 2గా చీలారు. పార్టీ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లు మాత్రం పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని శిరసా వహించి క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మిగిలిన వారు మాత్రం మలేషియా వెళ్తారని కూడాను చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.